ఈ విధమైన వస్తువులన్నిటినీ ఎవరో ఒకళ్ళకి ఇద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. మనం మన దగ్గర ఉంచుకున్నందువలన ప్రయోజనం ఏంటి? ఎవరికొకరికి ఇస్తే వాళ్ళు వాడుకుంటారు కదా. ఇది నా అభిప్రాయం. గత వీడియోలో నేను మీకు దూరదర్శన్లో నా యొక్క పని గురించి, నా యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మీకు తెలియజేశాను. దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. నాకు ఫోక్ సెక్షన్ ఇచ్చారు. అంటే ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు కానీ, ఫోక్ మీద ఏదైనా ఒక ఇచ్చేసేవాళ్ళు కానీ, ఒక కథలు ఫోక్ మనకి హరికథ, బుర్రకథ, పిచ్చుకుంటలోళ్ళు అట్లాంటి కథలు చెప్పించడం కానీ, ఈ విధమైన వాటిని నేను షూట్ చేసి నా డైరెక్షన్లో నేను షూట్ చేసి వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. అది అరగంట ప్రోగ్రాం. ప్రతి వారంలో ఒకరోజు అరగంట ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో నేను ఫోక్ చేసే రోజుల్లో రెండు ఉండేవి. ఒకటి లైవ్ హాఫ్ అన్ అవరు పొద్దున పూట వారానికి ఒకటి ఉండేది. ఆ విధంగా దాంట్లో సినీ జగత్ అని చెప్పేసి టైటిల్ పెట్టి సినిమా ఆర్టిస్టులని చేసేవాడిని. అది శనివారం నాడు 6:30 కల్లా వాళ్ళు వచ్చేవాళ్ళు. 7:30కి వార్తలు అయిపోయాయి. 7 నుంచి 7:30 వరకు వార్తలు అయిపోయాయి. 7:30 నుంచి 8 వరకు మన సినీ జగత్ ప్రోగ్రాము 2 సంవత్సరాలు నడిచింది. ఆ సినీ జగత్తులో దాదాపుగా అంటే వారానికి ఒక ఆర్టిస్ట్ని ఇంటర్వ్యూ, ఆయన లైఫ్ స్టైలు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, ఎలా ఈ సినిమా ఫీల్డ్కి వచ్చాడు, ఎవరు మొట్టమొదటి అవకాశం ఇచ్చారు, మొదట ఆయన సినిమా చేసింది ఏంటి, డైరెక్టర్ అయితేనేమో డైరెక్షన్ చేసింది, అదే యాక్టర్ అయితేనేమో అతను ఏదైనా కోర్సులు చేశాడా, లేదంటే ఏం చేశాడు అనే, ఎలా ఎంటర్ అయ్యాడు, ఎవరు సహాయం చేశారు, ఎవరు తిరస్కరించారు, ఇట్లాంటి విషయాలన్నీ. ఆయన చిన్నప్పుడు ఏదైనా డ్రామాలు, నాటకాలు ఏమైనా చేశాడా, నాటకాలు చేసి ఉండేమైతే మొదట ఏ నాటకం చేశాడు, దాంట్లో ఏ క్యారెక్టర్ వేశాడు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ యాంకర్ తోటి సంధించి వాటిని నేను హాఫ్ అన్ అవర్ నిడివి లైవ్లో ఇచ్చేసేవాడిని. లైవ్ అంటే స్పాట్లో ఎడిటింగ్ ఏమి ఉండదు. టైటిల్స్ ఎవ్రీథింగ్ రెడీ చేసుకోవాలి. అదే మొదటి క్యాప్షన్ అంటే టైటిల్, ఆ తర్వాత మాంటేజ్ తర్వాత దీంట్లో పాల్గొంటున్న వారెవరు, యాంకర్ పేరేంటి, అవి వేస్తాము. అది అయిపోయిన తర్వాత పలానా ఇప్పుడు కోడి రామకృష్ణ గారు ఈరోజు సినిమా డైరెక్టరు, ఆయనతో పరిచయం అని చెప్పేసి ఒక క్యాప్షన్, ఆ క్యాప్షన్ తర్వాత యాంకర్ వస్తాడు. యాంకర్ వచ్చి మనకి ఈరోజు ముఖ్య అతిథిగా సినీ జగత్తులో కోడి రామకృష్ణ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. ఆయన జీవిత విశేషాలు ఆయనని అడిగి చాలా ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాము అని చెప్పేసి యాంకర్ ఇంట్రొడక్షన్ చెప్తుంది. ఆ తర్వాత నమస్కారం అండి కోడి రామకృష్ణ గారు అని చెప్పేసి యాంకర్ చెప్పి, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చేసేవాళ్ళు, మీకు ఈ సినిమా పట్ల ఎట్లా అవగాహన వచ్చింది, ఈ సినిమా పట్ల ఎందుకు మీకు అంత మక్కువ కలిగింది, సినిమాలు చేయకముందు డ్రామాలు ఏమైనా చేశారా, మీరేమన్నా రచించారా, రచించిన వాటిని స్టేజ్ చేశారా, వీటన్నిటి మీద ప్రశ్నలు సంధించి కోడి రామకృష్ణ గారిని కానీ అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని, ఇప్పుడు ఎందుకు మీకు పాటల రచయితలను కూడా, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని కూడా జొన్నవిత్తులా అంటారు, ఆయన కూడా ఇంటర్వ్యూ చేసి ఇచ్చాను సినీ జగత్తులో. అంటే ఆయన ఒకటి అడిగాడు, మీరేం చదువుకున్నారు, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయగల సత్తా ఉందా, అట్లాగే మీ యాంకర్ ఏం చదువుకుంది, మీ యాంకర్కి ఏం క్వశ్చన్లు వేస్తుంది, ఆవిడకి ఆ సత్తా ఉందా, నన్ను ఇంటర్వ్యూ చేయగల సత్తా ఉందా అని చెప్పేసి డ్యూటీ రూమ్లో ఆయన రావడంతో మొట్టమొదట ప్రశ్నించినప్పుడు నేను చెప్పాను, నేను MA, మొదట బీకాం చేశాను, తర్వాత CA చేద్దాం అనుకున్నా, కుదరలేదు, కనుక MA ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఒకటి,
ఇంకో ఎంఏ పొలిటికల్ సైన్స్లో చేశానండి. ఆ తర్వాత పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిప్లొమా చేశానండి. ఆ తర్వాత థియేటర్ ఆర్ట్స్ నిజాం కాలేజీలో చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజీ గన్ ఫౌండరీలో ఉండేది, అక్కడ చేశానండి థియేటర్ ఆర్ట్స్. నైట్ కాలేజీ చేశాను. చాలా కష్టపడిన వ్యక్తిని. నాకు అన్నిటి పట్ల అవగాహన ఉంది. సో దట్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ తగును అనుకుంటాను అని అన్నా. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఇంత చదువుకున్న వ్యక్తి, ఇంత అనుభవం కలిగిన వ్యక్తి ఈ దూరదర్శన్కి అంకితం కావటం ఏంటి, మీరు కూడా బయటకు వచ్చి మంచి సినిమాలు డైరెక్ట్ చేయొచ్చు కదా అన్నాడు. మంచి సినిమాలు డైరెక్ట్ చేయటం అనేది ఒక ఎత్తు అయితే అండి, మనం దాంట్లో సక్సెస్ కావడం అనేది మరొక ఎత్తు. మనం సక్సెస్ కాకపోయామంటే అక్కడే ఆగిపోతాం. ఇక్కడ నాది గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ జీతం. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్న రోజుల్లో నాకు 85,000 రూపాయల దాకా వచ్చే శాలరీ, నాకు 85,000 వస్తాయి అని చెప్పాను. అవునండి, మరి తర్వాత కూడా మీకు ఫ్యాంక్షన్ కూడా వస్తుంది కదా, ఇదే మీకు మంచిది. ఎప్పుడన్నా నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, నేను చేసే డైరెక్షన్లో మీరు నాకు సహాయంగా ఉండి, లేదంటే మీరే డైరెక్టర్గా ఉండి చేసి పెడతారా అని అడిగాడు. తప్పకుండా అండి, నన్ను మీరు గుర్తుపెట్టుకొని పిలిస్తే నేను ఇక్కడ సెలవు తీసుకొని, ఇక్కడ పర్మిషన్ తీసుకొని తప్పకుండా చేస్తానండి అని చెప్పాను. ఆయన మాట తప్పకుండా నాకైతే ఫోన్ చేయడం జరిగింది. ఆ రోజున నాకు ఆఫీస్లో డైరెక్షన్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వలన నా మిత్రుడు రవిప్రకాష్ విశ్వనాథ్ గారి దగ్గర బోల్డెన్ సినిమాలు చేశాడు, సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర బోల్డెన్ సినిమాలు కో డైరెక్టర్గా చేశాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని మీకు అందజేస్తాను, మీరు చేసుకోండి అని చెప్పాను. సో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రవిప్రకాష్ గారిని పెట్టుకొని ఆయనే డైరెక్షన్ చేస్తూ ఒక సినిమా తీశాడు. మరి అది ఎంతవరకు సఫలీకృతమైందో నాకు తెలియదు. ఆ సినిమా టైటిల్ కూడా నాకు గుర్తులేదు. ఇది ఆ రోజున నేను చేస్తున్న సినీ జగత్తు విశేషాలు. ఆ తర్వాత కొంతకాలానికి 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి నాకు వెండితెర వెలుగులు టైటిల్తో, అంటే మమ్మల్ని పెట్టుకోమంటారండి, టైటిల్ మీరే పెట్టుకోండి, మీకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ నుంచి పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసే ప్రోగ్రామ్ మీకు ఇస్తున్నాము అని చెప్పి నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే మధ్యలో 1 సంవత్సరం వేరే వాళ్ళకి ఇచ్చారు, మరి వారికి ఎందుకు మార్చారో నాకైతే తెలీదు. నేను చెప్పకూడదు, ఇక్కడ ప్రస్తావన చేయకూడదు. ఎందుకంటే ఎవరి లొసుగుల్ని నేను చెప్పదలుచుకోలేదు, చెప్పరు కూడా. ఎవరికి ఇచ్చారో కూడా నేను చెప్పను, నాకు అవసరం లేదు. సో నాకు ఇచ్చారు. మళ్ళీ నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ, గొప్పగా అనుకోమంటారో ఏమనుకుంటారో, నేను ఈ సినీ జగత్తు కానీ, లేదంటే ఈ వెండితెర వెలుగులు కానీ, ఈ డ్యూటీ ఆఫీసర్ డ్యూటీ కానీ చేస్తూ న్యూస్ కూడా లైవ్ ఇచ్చేవాడినండి. న్యూస్ మా దూరదర్శన్లో పొద్దున పూట ఒక ప్రోగ్రామ్ డైరెక్టరు, సాయంకాలం ప్రోగ్రామ్ డైరెక్టరు, ఇద్దరు మూడో వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఇద్దరిలో ఒకళ్ళు లీవ్ పెట్టినప్పుడు ఆ మూడో వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో దట్ నన్ను దానికి కూడా న్యూస్ పోర్ట్ఫోలియో కూడా నాకు ఇచ్చారు. అది కూడా చక్కగా చేయడం జరిగింది. వారానికి 4 బులెటిన్లు 4 రోజులు కంపల్సరీగా చేయాలి. వీక్లీ ఆఫ్ రోజు కూడా నేను పోయి న్యూస్ చేసిన రోజులు ఉన్నాయి సార్. భగవంతుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు, అది నేను గొప్పగా భావిస్తాను. ఇది నా యొక్క దూరదర్శన్లో ఒక లైఫ్. ఇది కొంత మాత్రమే. మరొక ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు మళ్ళీ పంచుకుంటాను మీతోటి. కొంతమంది సినీ నటులతోటి నాకు ఆత్మీయ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు రోజు కైకాల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళైతే రోజు 8 గంటలు కొట్టడంతో నేను ఫోన్ చేయకపోతే ఆయన ఫోన్ చేసేవారు. అంతటి ఆత్మీయత మా ఇద్దరి మధ్య ఎందుకో డెవలప్ అయింది. ఆయన సినీ ఫీల్డ్లో రిటైర్ అయ్యారు, శేష జీవితం హాయిగా చక్కగా అనుభవిస్తున్నారు. ఆ టైంలో ఆయన్ని నేను ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ వెండితెర వెలుగుల్లో. అప్పటి నుంచి మా ఇద్దరికి మంచి స్నేహ సంబంధం కుదిరింది. మేమిద్దరం 8 కంపల్సరీగా మాట్లాడుకునేవాళ్ళం. ఒక 20 నిమిషాలన్నా మాట్లాడకపోతే ఆయనకి సంతృప్తిగా ఉండదని ఆయన మాటల్లోనే ఆ రోజుల్లో చెప్పాడు. అది నేను చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళతోటి ఎంతో గొప్పగా
నేను ఉండటం అనేది నాకు మహదానందం కలిగించే విషయం. నేను గర్వించదగ్గ, ఇవాళ చెప్పుకోదగ్గ విషయం. ఇంకా ఆ విశేషాలు వేరే ఎపిసోడ్‌లో మీకు అందజేయటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా ఇంటర్వ్యూ ఇంకో ఛానల్‌లో చేసి ఇంకొకళ్ళు పెట్టే అంత గొప్పవాడిని కాదనుకుంటున్నాను. నేను తెరపై మనిషిని కాదు కదా! తెర వెనుక గవర్నమెంట్ జీతం తీసుకొని పనిచేసే కూలివాడిని కాబట్టి నేను ఇలా నా యొక్క జీవితాన్ని ఈ విధంగా అందచేద్దామని నిర్ణయించుకొని అందజేస్తున్నానండి. ఇవి కేవలం వస్తువులు కాదు. ఇది ప్రతిదీ నా యొక్క గుర్తులు. మేము వాడిన, నా భార్య, నేను, నా పిల్లలు వాడిన గుర్తులు ఇవి. వీటిని ఇంకా నా దగ్గర ఉంచుకోదలుచుకోలేదు. ఎందుకంటే నా భార్య పరమపదించింది. నాకు వయసు అయిపోయింది. సో దట్ నా దగ్గర ఉంచుకొని ఏం చేసుకుంటాను? కొన్ని మన దగ్గర ఉండి వేస్ట్‌గా అడ్డాలు ఉండే కంటే, ముందు తరాల వాళ్ళకి అడ్డమైపోయే కంటే, అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ముందు తరాల వాళ్ళంటే వాళ్ళు కొత్తవి వాడుకుంటారు. వాళ్ళు గొప్ప వ్యక్తులు. వాళ్ళకి బోలెడంత డబ్బు వస్తుంది కాబట్టి ఏ పేదవాళ్ళకు వీటిని పంపించినట్లయితే వాళ్ళు వాడుకుంటారు అని చెప్పి నేను వీటిని వాళ్ళు కోరారు కాబట్టి పంపిస్తున్నాను. నాకు ఇది మనసుకు బాగా తృప్తినిచ్చే విషయం. నా వస్తువు ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుంది అంటే భగవంతుడు నాకు అటువంటి మనస్సుని, అటువంటి అవకాశాన్ని కలుగజేసినందుకు ఆ భగవంతుడికి సర్వదా నేను కృతజ్ఞుడినై ఉంటానని ఈ వీడియోలో చెప్పుకోక తప్పదు. ఇది నాకు మంచి గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇవన్నీ నా గుర్తులుగా వాళ్ళు వాడుకుంటారు. ప్లస్ ఇవి ఉపయోగపడతాయి అనేది నా యొక్క ఉద్దేశం. దీని మీద ఈ విధంగా నేను వీడియో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇష్టం. మీరు చక్కగా తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి. ఈ ఛానల్ని గొప్పగా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.